తీవ్రమైన కాంతి లేదా సూర్యకాంతి సడన్గా మీపై పడినప్పుడు మీకు ఆగకుండా తుమ్ములు వస్తే అది జన్యుపరంగా మీకు వచ్చిన లక్షణం అనుకోవచ్చు. దీన్ని అచ్చు సిండ్రోమ్ అంటారు. దీన్ని ఫోటిక్ స్నీజింగ్ అని కూడా అంటారు. జనరల్గా ప్రతి నలుగురిలో ఒకరికి ఈ లక్షణం ఉంటుంది. కాంతి సడన్గా పడి ముక్కులో ఏదో గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది. వెంటనే ప్రతిస్పందనగా వరుసగా తుమ్ములు వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకు కూడా పూర్తిగా తెలియలేదు. మనకు రకరకాల భయాలు ఉంటాయి. కొంతమందికి పెద్ద పదాలు చూస్తే భయం వేస్తుంది. ఈ భయాన్ని హిప్పోపొటమన్ స్ట్రోసిస్ క్విప్పెడాలియోఫోబియా అంటారు. ఈ వర్డే ఫోబియా తెప్పించేలా ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఎడారిగా ఆఫ్రికా ఖండంలోని సహారాను చెప్పుకుంటాం. కానీ టెక్నికల్గా అతిపెద్ద ఎడారి అంటార్కిటికా అవుతుంది. ఎందుకంటే ఏ ప్రాంతంలో వాన తక్కువగా పడుతుందో ఆ ప్రాంతాన్ని ఎడారిగా చెబుతారు. ఆ లెక్కన సహారాలో కంటే అంటార్కిటికాలో వాన తక్కువగా పడుతుంది కాబట్టి అంటార్కిటికాయే అతిపెద్ద ఎడారి అనే వాదన ఉంది. సహారా వేడి ఎడారి అయితే అంటార్కిటికా చల్లని ఎడారి. రెండింటిలోనూ సంవత్సరానికి దాదాపు 25 సెంటీమీటర్ల వర్షమే పడుతుంది. మనుషులు లవ్ ప్రపోజ్ చేయడానికి రోజాలను ఇస్తారు. ఇదే విధంగా పెంగ్విన్లు కూడా చేస్తాయి. అయితే అంటార్కిటికాలో రోజాలు దొరకవు కాబట్టి అవి గులకరాళ్లను ఇస్తాయి. మగ పెంగ్విన్ వీలైనంత అందమైన గులకరాయిని వెతుకుతుంది. దాన్ని ఆడ పెంగ్విన్ ముందు ఉంచి ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఆస్ట్రేలియాలో ఉండే కోలాస్ వేలి ముద్రలను కలిగి ఉంటాయి. అవి అచ్చం మనుషుల వేలి ముద్రల లాగానే ఉంటాయి. చాలా సందర్భాల్లో ఫోరెన్సిక్ నిపుణులు ఏవి మనుషుల వేలి ముద్రలో ఏవి కోలాస్ వేలి ముద్రలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. రూబిక్ క్యూబ్ని 1974లో ఎర్నో రూబిక్ తయారు చేశారు. ఆ తర్వాత ఆయనే దానితో ఓ పజిల్ వేసుకున్నారు. కానీ దాన్ని వెంటనే సాల్వ్ చేయలేకపోయారు. అది సాల్వ్ చేయడానికి ఆయనకు నెల పట్టింది. రూబిక్ క్యూబ్ అసలు పేరు మ్యాజిక్ క్యూబ్. గడ్డిని కత్తిరించేటప్పుడు ఒక రకమైన పచ్చి వాసన వస్తుంది. నిజానికి అది గడ్డి వాసన కాదు, అది బాధాకరమైన సంకేతం. మొక్కలు తమను కత్తిరించేటప్పుడు బాధతో ఒక రకమైన కెమికల్ని రిలీజ్ చేస్తాయి. అందుకే గడ్డిని కోసేటప్పుడు ఆ ప్రత్యేక వాసన వస్తుంది. సహజమైన తేనె వేల సంవత్సరాల పాటు పాడవకుండా ఉంటుంది. అమెరికా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రకారం 12 నెలల కంటే ఎక్కువ కాలం నిల్వ ఉండే తేనె క్వాలిటీ తగ్గుతుంది. కాలం గడిచే కొద్దీ తేనెలో షుగర్ క్రిస్టల్స్లా మారుతుంది. అయినప్పటికీ ఆ తేనె మంచిదే. తేనెలో షుగర్తో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. ఇది గాయాలను తగ్గిస్తుంది. అలాగే దగ్గును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అయితే సంవత్సరం లోపు వయసున్న పిల్లలకు మాత్రం తేనెను పట్టించకూడదు. ఇంగ్లీష్ పదాల్లో టైప్ రైటర్ ప్రత్యేకమైనది. ఈ వర్డ్ని టైప్ చేయడానికి స్టాండర్డ్ కీబోర్డ్లోని టాప్ రోని మాత్రమే ఉపయోగిస్తాం. కింద ఉండే 2 రోల అవసరం ఉండదు.